మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 50 సంవత్సరాల క్రితం దేశంలో విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని బీజేపీ అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు అన్నారు. స్థానిక కొత్తపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితిని ఆయన వివరించారు. స్థానిక కొత్తపేటలో బీజేపీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 1975 సంవత్సరం జూన్ 25వ తేదీన నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించి శాసన, న్యాయ, పరిపాలన, పత్రికా వ్యవస్థల స్వేచ్ఛను హరించిందని బీజేపీ అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు అన్నారు. ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదిరించినటువంటి నాయకులని జైల్లో ఉంచిందని చెప్పారు. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డేని నిర్వహిస్తుందని అనంతాచార్యులు తెలియజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీ థియేటర్ వద్ద గల ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కళాశాల నందు సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవ నాయుడు మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన బీజేపీ నేత టి రామాచార్యులు విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించడం జరుగుతుందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ పశ్చిమ మండల అధ్యక్షులు ఎర్రం రాజా, సందీప్ రాజు, తెనాలి రూరల్ మండల ఇన్ఛార్జి శిఖా రవీంద్ర ఉన్నారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ ఆచేక పరిస్థితిని అంటే ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులను కబలించడం జరిగింది. ప్రజాస్వామ్యానికి ఏవైతే 4 పిల్లర్స్గా ఉన్నాయో శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, అలాగే పత్రికా వ్యవస్థ, జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, ఈ 4 వ్యవస్థల మీద తన యొక్క నిరంకుశత్వాన్ని చూపి వీటిని భ్రష్టు పట్టించడం జరిగింది. ఆమె యొక్క నిరంకుశ పాలనలో ఈ ఆచేక పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ముఖ్యంగా భారతీయులు అప్పుడే తెల్లవారి నుంచి స్వాతంత్రాన్ని పొంది ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం తప్పించేసి నిరంకుశత్వం అంటే ఏమిటో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ప్రజాస్వామ్య యుగంలో ఉన్నటువంటి ఈ భారత ప్రజానీకానికి ఈ యొక్క ఆచేక పరిస్థితిని, ఎమర్జెన్సీని విధించి ప్రజల యొక్క హక్కుల్ని హరించి, అలాగే న్యాయ వ్యవస్థ యొక్క హక్కుల్ని హరించడం జరిగింది. ఆ ప్రజాస్వామ్యాన్ని ఎలా, ఆ తర్వాత ఉన్నటువంటి నాయకగణం ఎలా రక్షించుకోగలిగింది, ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ ఎలా పునరుద్ధరించడం జరిగింది, నిరంకుశత్వాన్ని ఎలా తమ యొక్క త్యాగధనంతో ఎదిరించడం జరిగింది అన్నటువంటి విషయాలు ఆనాటి చరిత్ర ఈనాటి యువ శక్తికి కూడా తెలియాలని, ఈనాటి యువకులకు కూడా తెలియాలని భారతీయ జనతా పార్టీ రేపు ఒక సభను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సభను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రేపు ఒక సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి అందరూ రావాలని, ఎమర్జెన్సీలో జరిగినటువంటి అనేక విషయాల గురించి తెలుసుకొని మనం ప్రజాస్వామ్యాన్ని ఇతరేతర శక్తుల ద్వారా మళ్ళీ మన యొక్క ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటిది ఈ యువతరం కూడా తెలుసుకోవాలని కోరుతున్నాను. మా గురువుగారు రామాచార్యులు గారికి ఫస్ట్ తెనాలిలోనే కంస విగ్రహాన్ని ఫస్ట్ ట్యాంక్ బండ్ మీద మా గురువు గారి పెట్టడం మా అదృష్టం. ఆయన పార్టీకి చేసిన సేవలకి తగిన గుర్తింపుగా మన మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, ఆ ట్యాంక్ బండ్ మీద రేపు 9 గంటలకి అందరూ మన అభిమానులు, అదేవిధంగా ముఖ్యులు, ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు అందరూ మా గురువు గారికి పూలమాలలు వేసి దండ వేసి అక్కడ కార్యక్రమం జరిగిన తర్వాత మన గుప్తా కాలేజ్ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి గుప్తా కాలేజీలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ ఇంత మునుపు 50 సంవత్సరాల మునుపు ఎవరెవరు ఎన్ని బాధలు పడ్డారు, మన ప్రజల్ని ఎన్ని బాధలు పెట్టింది ఆ కాంగ్రెసు, ఆ విషయాలు పూర్తిగా మన ముఖ్యులు పెద్దలు మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి చెరుకూరి తిరుపతిరావు గారు, అలానే